మరొకసారి మీతో వాక్యాన్ని పంచుకోవడానికి స్థానిక దైవజనులతో కలిసి ఈ వాక్యమును అందించడానికి దేవుడిచ్చిన ఈ అవకాశమును బట్టి దేవునికి స్తుతులు స్తోత్రములు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఈ సాయంకాల వేళ మరొకసారి ఈ ప్రత్యేకమైన ఉపవాస కూడికల్లో మాట్లాడడానికి మీరిచ్చిన ఈ ధన్యతను బట్టి మీకు స్తుతులు స్తోత్రములు. ఎవరైతే తండ్రి ఈ వాక్యాన్ని వింటున్నారో వారితో, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. వారికి అర్థమయ్యే రీతిలో బోధించే జ్ఞానం నాకు దయచేయండి. సంఘ కూడికలు తండ్రి చాలా ప్రాముఖ్యమైనవి. సంఘము ఏ విధమైన పునాదుల మీద కట్టబడాలో మరొకసారి జ్ఞప్తికి తెస్తారని కోరుతూ, కూర్చున్న వారిని, వింటున్న వారిని తండ్రి, ఇప్పటి వరకు మాట్లాడిన సేవకుల్ని, మమ్మును అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఎటువంటి లౌకిక విషయం కానీ సాతాను బంధకాలు మా మీద పడకుండా మీ వాక్యం మీద మనసును కేంద్రీకరించే నడిపింపుని మాకు అనుగ్రహిస్తారని కోరుతూ తండ్రి, మా శత్రువులను, మా మిత్రులను మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇక ఈ చివరి రోజు కొన్ని విలువైన సంగతులు విందాం. గతించిన 2 రోజులు దేవుని నడిపింపుని బట్టి చక్కటి వాక్యాన్ని విన్న మీరు మరికొన్ని సంగతులు ఈరోజు కూడా విందాం. నా మాటలు చివరి వరకు వినబడుతున్నాయా? ఓకే. ఇవి ప్రత్యేకమైన ఉపవాస కూడికలు. ఉపవాస కూడికలు ప్రతి ఏడాది జరుగుతాయి. కానీ ఉపవాసాలు అర్థాలే రాను రాను మారిపోతున్నాయి. మీకు నచ్చినా నచ్చకపోయినా, మీకు గిట్టినా గిట్టకపోయినా ఒక వాస్తవం ఏంటంటే, బైబిల్ ఉపవాసాలకి మన ఉపవాసాలకి చాలా వ్యత్యాసం వచ్చేసింది. ఒకప్పుడు ఉపవాసాలు వేరు, ఇప్పుడు ఉపవాసాలు వేరు. ఇప్పుడు ఉపవాసాలు ఎలా చేస్తారంటే, కేవలం రైస్ ఒక్కటే మానేస్తారట. మరి ఇంకేం మానరంటే డ్రై ఫ్రూట్ జ్యూస్ తాగుతారట. మరి అది ఎక్కడ ఉపవాసమో. మరికొంతమంది ఉన్నారు, ఓఆర్ఎస్లు తాగుతున్నారట. మరికొంతమంది ఉపవాస కూడికలు చేసేవాళ్ళు ఉన్నారు, రైస్ ఒక్కటే తినరు కానీ గట్టి ఇడ్లీలు 2 తింటారంట, గట్టి చట్నీతో. మరికొంతమంది ఉన్నారు సమ్మర్ ఉపవాస కూడికలు, అంటే వేసవికాల ఉపవాస కూడికలు. ఆ భక్తులందరూ ఏం చేస్తారంటే, కొంచెం వేడి చేయకూడదని మజ్జిగలో కరేపాకు, కొత్తిమీర జల్లుకుని నైస్గా ఉపవాసాలు చేస్తారు. నేను అడుగుతున్నాను, వాటిని ఉపవాసాలు అంటారా, ఆచారాలు అంటారా? అసలు ఉపవాసాలు అర్థాలు సంఘము గ్రహిస్తుందంటారా? ఉపవాసాలు ఎవరున్నా దేని కొరుకుంటున్నారయ్యా అంటే, ఏదో మాకు ఇంకా ఇల్లు రావాల్సి ఉందండి, మాకు ఇల్లు వస్తుందని ఉపవాసం ఉంటున్నాం అంటున్నారు. మీరు దేని కొంటున్నారు బ్రదర్ ఉపవాసం అంటే బాగా చదువుకున్నానని, ఆ ఉద్యోగం రావట్లేదు, అందుకే 2 రోజులు ఉపవాసం ఉంటే పని అవుద్ది అనుకుంటున్నాను అంటాడు. ఉపవాసాలు ఎలా ఉన్నాయంటే, దేవుడితో ఏదో వ్యాపార లావాదేవీలు పెట్టుకున్నట్టున్నాయి. కానీ ఉపవాసాలు అలా చేయమని బైబిల్ చెప్పలేదు. బైబిల్ ఉపవాసం చేయొద్దని చెప్పలేదు, ఉపవాసం చేయమంది వాక్యానుసారంగా చేయమంది. అది చేసిన నాడు ప్రతిఫలాలు మనకు దొరుకుతాయి. అది చేసిన నాడు మన జీవితం అర్థవంతంగా మారుతుంది. ఉపవాసము అంటే వశము, వశము అంటే దేవునికి దగ్గరగా ఉండటం. ఆ తినే టైం ఆయనకి ఇవ్వాలి. మన నిత్యము చేసే పనులు మాని ఆ సమయాన్ని ఆయనకి ఇవ్వాలి, వశం అవ్వాలన్నమాట. ఆ టైంలో ఏం చేస్తారంటే ప్రార్థనలు చేస్తారు. ఆ సమయంలో ఇంకా ఏం చేసేది సంఘం అంటే, ఇదిగో ఒక ప్రత్యేకమైన ప్రేయర్ పాయింట్ ఉండేది వాళ్ళకి.
ఆ పాయింట్ మీద ఉపవాసాలు ఉండేవారు. ఆ పాయింట్స్ అన్నీ మారిపోయాయి. ఇప్పుడు ఏమున్నాయి? చరిత్ర మనకు తెలియాలి. సంఘము, ఆది సంఘము తెలుసుగా. ఆది సంఘం అంటే అపోస్తులు కట్టిన సంఘము, పెద్దలు నియమించిన సంఘము, ప్రభు వెళ్ళిపోయిన తర్వాత వారు బుధస్కంధాల మీద మోపిన సంఘము, రక్తమిచ్చి సంపాదించిన సంఘము, క్రీస్తు శకం 33లో తెర మీదకు వచ్చిన పెంతుకొస్తున్నాడు రంగరంగ వైభవంగా బయటకు వచ్చిన సంఘము. అదే పెంతుకొస్తూ అదే గుడారాల పండగ జరుగుతున్న టైంలో ఇప్పుడు రగడ జరుగుతుంది, చూసారా వార్తలు? అదే ఫెస్టివల్ సీజన్లో ఇప్పుడు కొట్టుకు చేస్తున్నారు. అదే ఫెస్టివల్ సీజన్లో రివైవల్ స్టార్ట్ అయింది. ఆ సంఘం యొక్క తీరుతెన్నులు, ఆ సంఘం యొక్క అర్థవంతమైన కార్యాలు మనం చూస్తే అందరూ కాకపోయినా కనీసం కొందరు, కనీసం ఒక్కరైనా ఆలోచన పెడతారని ఆశిస్తున్నాను. చూద్దాం సంఘ చరిత్ర. ఏముంది సంఘ చరిత్ర? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మానవ ఆకారంలో భూమి మీదకు, చరిత్ర వినండి, మానవ ఆకారంలో భూమి మీదకు వచ్చి మానవుడిగా సంచరించాడు. ప్రతి పల్లె ప్రాంతానికి సువార్తను ప్రకటించాడు, ప్రతి పట్టణానికి సువార్తను ప్రకటించాడు. యోర్ధాను ఆవల, యోర్ధాను ఏవల. ఇప్పుడు మనం అంటున్నాం పాలస్తీనా, ఇజ్రాయెల్ అంత ఒకటే దేశం. అప్పుడు ఆ దేశానికంటే యోర్ధానికి ఆవల, యోర్ధానికి ఏవల ప్రతి ప్రజానికానికి సువార్త చెప్పాడు. ఆ సువార్త చెప్పి అందులో నుంచి దిట్టైన, అంకితమైన హతసాక్షులుగా అసూలు బాయడానికి సిద్ధమవడానికి ఎంపిక చేయబడిన ఫాలోవర్స్ని పిలిచాడు ఆయన. ఆ పిలువబడిన ఆ ఫాలోవర్స్ ఎంతమంది అంటే 12 మంది. ఆ 12 మందిని పిలిచి ఆయన యజ్ఞయాగం అయిపోయాడు. పరలోకానికి వెళ్ళిపోతూ ఆయన ఒక భారం మోపాడు. ఇదిగో నేను చేసి మీకు అప్పగించిన పనిని మీరు కొనసాగించుడి, వెల్లుడి, సర్వలోకానికి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించొచ్చేకండి, శిష్యులను తయారు చేయండి. ఆ శిష్యులను తయారు చేసే సిస్టమ్ సంఘం అంటారు. అంటే శిష్యులంటే ఒకప్పుడు క్రైస్తవులు అన్నమాట. ఈ క్రైస్తవుల్ని శిష్యులు అన్నారు. వీళ్ళందరినీ తయారు చేసే ఆ పనిని ఎవరి చేతుల్లో పెట్టాడంటే అపోస్తుల 12 మంది చేతిలో పెట్టారు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అర్థమైనా అర్థం అవ్వకపోయినా అర్థమైనట్టు పెట్టండి. ముఖం బండాలు నడిచి వెళ్ళిపోద్ది. మీరు అర్థం కానట్టు క్వశ్చన్ మార్కులు పెట్టి పక్కకు చూసుకుని మాట్లాడుకున్నారో తెల్లవార్లు చెప్తుంటాం, తర్వాత మీ ఇష్టం. రేపు చచ్చు అంటే కుదరదు. మీరు లేచి వెళ్ళిపోతుంటే కెమెరా అయ్యేపు తిప్పుతాం, అది ఆవిడ వెళ్ళిపోతుంది చూపించండి. ఎవరు కదా అలా అంటున్నాను, అలా చూపించమని చెప్తాను. కాబట్టి ఎవరు శ్రద్ధగా వినండి. మీరు శ్రద్ధగా వింటే ఒక 50 మినిట్స్లో విషయం మనకు అర్థమవుద్ది. మీరు శ్రద్ధగా వినకపోతే మీకు అర్థం అవ్వలేదని నాకు అర్థమవుద్ది. జాగ్రత్తగా వినండి. ఇది సంఘ చరిత్ర. ఎందుకు చరిత్రలు తెలుసుకోవాలి? సొసైటీలో ఏ వ్యవస్థకైనా ఒక వైఖరి ఉంటుంది. సరిగ్గా 25 ఏళ్ళ 30 ఏళ్ళకి సంఘము తన వైఖరిని మార్చుకుంటుందట. అంటే మూలాలు మర్చిపోతుందట. ఆ మూలాలు మర్చిపోకుండా ఉండాలి అంటే దాన్ని రేపే నాయకులు కావాలి. అంటే మన యొక్క విజన్ ఏంటో, మన యొక్క ఆరిజిన్ ఏంటో, మన మూలాలు ఏంటో, లేదా మన లెగసీ, మన పెద్దలు మనకిచ్చిన బాధ్యత ఏంటో మనకు తెలియాలి. అది తెలియాలంటే చరిత్రను అప్పుడప్పుడు జ్ఞప్తికి తెచ్చుకోవాలి. చరిత్ర ఎప్పుడైతే ఆ శిష్యుల మీద పెట్టాడో ఆయన వెళ్ళిపోయాడు. నేను మరలా పెంతుకొస్తున్న అనగా పరిశుద్ధాత్ముడు మీ మీదకు వచ్చేంత వరకు, నేను ఆయన్ని మీ మీదకి పంపేంత వరకు మీరు ఎక్కడికి వెళ్ళకండి, కనిపెట్టుకోండి అన్నాడు. కనిపెడుతున్నారు వాళ్ళు. ఎంతమంది అంటే అక్కడికి 120 మంది. తెలుసు కదండి చరిత్ర, ఇంక తెలియకపోతే ఏం చేయలేము. ఇంకా 120 మంది. ఆ 120 మంది మేడగదిలో కనిపెడుతున్నారు. ప్రపంచ దేశాల్లో ఉన్న యూదులు, ప్రపంచ దేశాల్లో ఉన్న ఇశ్రాయేలీలు పెంతుకొస్తు పండగకి జెరూసలేం సిటీ వచ్చారు. మొన్న బాంబులేసి చచ్చిపోయారు చూసారా? వాళ్ళకు ఉండే సంస్కృతి ఏంటంటే వాళ్ళు ఎక్కడెక్కడో చెదిరిపోయినా సరిగ్గా వాళ్ళ పండగల టయానికి సిటీకి వస్తారు. ఎందుకు చెదిరిపోయారు? అదో పెద్ద చరిత్ర. వాళ్ళు ఎందుకు చెదిరిపోయారంటే జెరూసలేం సిటీ అనేది ATM సెంటర్ లాంటిది.
ఎందుకంటే అటు ఆఫ్రికా కానీ ఇటు ఆసియా కానీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ సిటీ ఏదన్నా ఉంది అంటే జెరూసలేం ఆర్ యెరూషలేం. ఆ యెరూషలేము బాగా అభివృద్ధి పొందుతున్న పట్టణాల్లో ఒక పట్టణం. విషయం ఏంటి చెప్పిన గుండె బరువెక్కిపోయే మాట, సుమారు 4000 సంవత్సరాల నుంచి ఈ రోజుకి ఎన్నో దాడులు జరిగిన ఎప్పటికీ ప్రపంచ పటంలో అలా నిలబడున్న ఒకే ఒక్క పట్టణం జెరూసలేం పట్టణం. అది దాని చరిత్ర. అలాంటి చరిత్ర కలిగిన పట్టణాన్ని అందరూ కావాలనుకున్నారు. ఎందుకంటే అటు ఆఫ్రికా కానీ ఇటు ఆసియా కానీ ఇటువైపు వాళ్ళు అటువైపుకి రావాలన్నా, అటువైపు వాళ్ళు ఇటువైపుకి రావాలన్నా మధ్యలో హాల్ట్ ఏరియా కావాలి. హాల్ట్ అంటే ఆగడం, కాస్తంత విరామం తీసుకోవడానికి. అలా విరామం తీసుకునే మంచి పట్టణం ఏదైనా ఉందంటే యెరూషలేం. అంటే అటువైపు ఆఫ్రికా నుంచి వస్తున్న విదేశీయులైనా ఇటువైపు నుంచి వస్తున్న విదేశీయులైనా ఈ పట్టణానికి వస్తూ పోతూ ఉంటే ఆ పట్టణం దళసరి ఆదాయం ఏమవుద్ది? పెరుగుద్ది. అప్పుడప్పుడు మన ఏపీ పాలిటిక్స్లో కొన్ని మాటలు వినబడతాయి చూసారా? మా పార్టీ వస్తే విదేశీ పెట్టుబడులు పెడతాం, మా పార్టీ వస్తే విదేశీ కంపెనీలు తీసుకొస్తాం, మా పార్టీ వస్తే వాళ్ళని తీసుకొస్తాం, సింగపూర్ వాళ్ళని తీసుకొస్తాం, ఆస్ట్రేలియా వాళ్ళని తీసుకొస్తాం, అమెరికా వాళ్ళని తీసుకొస్తాం. ఎందుకు ఈ మాటలు మాట్లాడతారు? ఎందుకంటే విదేశీయులు రాక మన స్వదేశానికి వస్తూ పోతూ ఉంటే మన ఆదాయం పెరుగుద్ది. ఎందుకంటే రూపాయి విలువ మారుద్దిగా అక్కడికి, అందుకు పెరుగుద్ది. అందుకే విదేశీయులు రాక కానీ టూరిజం ప్లేస్ కానీ ఎక్కడ ఉంటుందో అక్కడ త్వరగా ఏరియా డెవలప్ అవుతారు. అలా డెవలప్ అయిన ఏరియా యెరూషలేం. ఆ యెరూషలేంకి పక్కా వస్తారు వీళ్ళు. ఎవరు వస్తారంటే యూదులు. వాళ్ళు చెదిరిపోవడానికి కారణం ఆ పట్టణం కొరకే వాళ్ళని చెదరగొట్టేశారు అనేక రాజ్యాలు. ఆ చెదిరిపోయిన వారు ఎప్పటికైనా సరే ఆ పండగ టయానికి వాలిపోతారు. ఇందాక బీబీసీలో న్యూస్ వచ్చింది, మన గుంటూరులో ఉన్నారు యూదులు. ఎక్కడ గుంటూరు? మన గుంటూరు, మన రాజధాని కానీ రాజధాని ఏరియా. ఆ గుంటూరులో యూదులు ఉన్నారు. ఇందాక ఇంటర్వ్యూ చేస్తున్నారు. అంటే మన ఇండియాలో గుంటూరులో కూడా యూదులు ఉన్నారంటే వీళ్ళు ఎప్పుడు వచ్చేసారు? ఆ యెరూషలేము లాగేసుకోవాలనుకున్నప్పుడు పారిపోయి గుప్పెట్లో ప్రాణాలు ఎట్టుకుని వచ్చేసారు. మొన్న మేము మణిపూర్ వెళ్ళాం. మణిపూర్లో కూడా యూదులు ఉన్నారు. యూదులు అంటే ఎవరని అడిగితే ఇంక అంతే సంగతులు. ఇంకా మీకు అర్థమవుతుందా? యూదులంటే యేసుప్రభు వారు ఏ తెగలో పుట్టారో ఆ ప్రజలను యూదులు అంటారు. ఇశ్రాయేలీల్లో అదొక తెగ. ఇప్పుడు వాళ్ళందరూ చెదిరిపోయారు. చెదిరిపోయిన వారు అప్పుడప్పుడు పండగకి వెళ్తారు. మొన్న నీళ్ళు కూడా వెళ్ళాలి, గుంటూరు వాళ్ళు వెళ్ళలేదు. ఎందుకంటే దాళ్ళు ఎప్పుడైతే జరిగాయో ఆగిపోయారు. మేము వెళ్ళక బతికేసామని ఇంటర్వ్యూ చేస్తున్నారు వాళ్ళు. అంటే వెళదాం అనుకునే సమయానికి దాళ్ళు స్టార్ట్ అయ్యాయి అన్నమాట. అంటే ఇవన్నీ మనకి ఏమి నేర్పిస్తున్నాయి? వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. అప్పటి వరకు ఈ అపోస్తులు 12 మంది అక్కడ ఎదురు చూస్తున్నారు. 1000 మంది వచ్చేసారట. ఆ 1000 మంది వచ్చేసరికి వీళ్ళ మేడగదిలో కనబడుతున్నారు. కిందేమో సిటీలో పెద్ద పండగ వాతావరణం జరుగుతుంది. ఆ టైంలో ఒక పామరుడు తెర మీదకి వచ్చాడు. ఆయన ఒకప్పుడు ఏం చేసేవాడు? చేపలు పట్టేవాడు. ఒకప్పుడు ఆయన ఏం చేసేవాడు? ఆ సముద్రం వడ్డ ముడులు పడిపోయిన వలల్లో ఇప్పుకుంటూ ఉండేవాడు. ఒకప్పుడు ఆయన ఏం చేసేవాడు? ఎవడైనా ఏదన్నా అంటే ముందు 4 తగిలిచ్చి మాట్లాడేవాడు. ఒకప్పుడు ఆయన స్వభావం ఏంటి? దుడుకు స్వభావం. ఒకప్పుడు ఆయన స్వభావం ఏంటి? రెబల్ యాటిట్యూడ్. ఒకప్పుడు ఎలాంటోడు? కోపం వస్తే ఎదుటోడు ఎలాంటోడైనా కొడతాడంతే. ఆయనే పేతురు. గుబురు గడ్డం వేసుకుని ఎత్తైనోడు. శిష్యుల్లో కాస్తంత వయసు ఉన్నవాడు ఎవరంటే పేతురు గారు. వినాలి చరిత్ర. ఇది కనుక మీకు తెలియకపోతే మీరు 365 రోజులు బైబిల్ పెట్టుకుని తిరిగినా మీకేమర్థం? ఉపవాస గుడికలు ఎందుకు చేయాలో మనకు తెలియాలి. ఎప్పుడైతే ఈ పేతురు నిలబడ్డాడో, ఈ పేతురు నిలబడి మాట్లాడుతున్నాడు. ఆయన చాలా కోపిస్తే అంతకుముందు మారకముందు. ఆయన అప్పుడప్పుడు యేసుప్రభు చుట్టూ తిరుగుతున్నప్పుడు ఒకరోజు గెత్సేమనే వనములో యేసుక్రీస్తు వారిని అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారు. రోమా పోలీసులు తెలుసుగా. అరెస్ట్ వారెంట్తో విట్నెస్తో వచ్చారు. విట్నెస్ ఎవరంటే ఇస్కరియోతు యోధ. అరెస్ట్ వారెంట్ వారి మాటే వారెంట్. ఆ పక్కన వీళ్ళందరూ కలిసి అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు పేతురు గారు ఏం చేశారు? పోలీసోడు చెవి నరికేశాడు. ఇదేంటి భయ్యా, పోలీసోడు చెవి నరికేసేవేంటి భయ్యా అని మన పక్కన అన్నాం అనుకోండి. పేతురు అంటాడు, అసలు నరకాలనుకోండి, అది చెవి కాదు మరి
తల అంటాడు. నేను తలకి టార్గెట్ పెట్టాను, ఏటు మిస్ అయ్యింది, అది చెవి మీద పడింది. అంత కోపిస్ట్. ఎవరండి? సార్ పోలీసు వాడు నరికడం ఏంటి సార్ అంటే ఆయన అంటాడు, నాకు టెంపర్లు వేస్తే అలా ఉంటుంది అన్నమాట. ఎదుటోడు గవర్నర్ అయినా ఎవరైనా నాకు ఇంకంతే, ఇక నా కోపం వస్తే ఇంక ఏమంటనుకున్నా తెలియదు, ఎలా కొడతాను. అలాంటోడు మారిపోయాడు, అలాంటోడు సాత్వికుడు అయిపోయాడు, అలాంటి వాడు దిద్దుబాటు జీవితాన్ని అంగీకరించాడు, అలాంటి వాడు తన రోత జీవితాన్ని చంపాడు, నిజాయితీ కలిగిన నైతిక విలువలతో క్రీస్తులో నిలబెట్టాడు. ఆ నిలబెట్టిన వాడు ఇప్పుడు వచ్చి మాసిపోయిన గడ్డాలతో, చిరిగిన వస్త్రాలతో, లేదా వస్త్రహీనుడిగా చేపలు పట్టే ఆ పేతురు గారు, చిక్కుముడులు ఇప్పుకునే ఆ పేతురు గారు ఇప్పుడు వేల మంది ప్రజలు వచ్చినప్పుడు ఒక్క ప్రసంగం ఎత్తుకున్నాడట. ఆ ఒక్క ప్రసంగానికి ఎన్ని వేల మంది మారిపోయారట? 3,000 మంది. ఆ ఒక్క ప్రసంగానికి 3,000 మంది మారిపోయారు. మొదటి ప్రసంగం అంటే పెంతుకొస్తున్నాడు ఆయన మాట్లాడిన ప్రసంగానికి 3,000, సెకండ్ రౌండ్లో 5 అనుకుంటా. ఇలా 1 by 1 ఆయన ప్రసంగానికి వేల మంది మారుతాను. నేను అప్పుడప్పుడు అనుకుంటానండి, అలాంటి పవర్ఫుల్ ప్రసంగం లైఫ్లో ఒకటి చేస్తే చాలు, ఇంక సెటిల్ అయిపోవచ్చు. అంతే. సెటిల్ అయిపోవడం అంటే దేవుళ్ళు. మీరు ఒకటి అర్థమవుతుంది. దేవుళ్ళు ఇంక మరలా ఎన్ని వేలు సంపాదించామంటే 3,000 ప్రభువా. ఒక్క ప్రసంగం అలాంటి నడిపింపు కలిగిన ఆత్మను దేవుడు మనకిస్తే ఎంత బాగుంటుందో. 3,000 మందిని మార్చాడట ఒక్క ప్రసంగానికి. మరి ఏమి ఆయన వాగ్దాటి పరిశుద్ధాత్మ నడిపింపు ఆ రోజు ఎలా పనిచేస్తుందో మనకైతే అక్షర భావాల్లో మనం అంచనా వేయలేం, కానీ ఆ వాగ్దాటి పరిశుద్ధాత్మ ప్రేరణతో 3,000 మందిని మార్చాడు. మంది రోజు రోజుకి పెరుగుతున్నారు. 120 3,000 అయ్యారు. ఇప్పుడు 3,120. ఎంత? 3,120 చిల్లరి. ఇంకా ముందుకెళ్తున్నారు, వేల మంది జాయిన్ అవుతున్నారు. ఇలా ఎప్పుడైతే ఈ 3,120 మంది కలిశారో, దీని ఫామ్ అయిన గుంపునే, ఈ కలిసిన గుంపునే బైబిల్ పెట్టిన పేరు సంఘం అన్నారు. ఏంటి దాని పేరు? సంఘము. సంఘం అంటే గోళ్ళ కాదు, సంఘం అంటే గుడిగంటలు కాదు, సంఘం అంటే టైల్స్ వేసేద్దామా, మార్పులు వేసేద్దామా, అది కాదు సంఘం. అది సంఘం కూడుకునే స్థలం. సంఘం అంటే ఎవరు? మనమే. అప్పారావు గారు చెప్పారుగా ఒక స్లోగను, జి అప్పారావు గారు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే. అదే స్లోగన్ మన దగ్గర తీసుకురండి. సంఘం అంటే గోడలు కాదు, సంఘం అంటే మనుషులో. అది గుర్తుపెట్టుకో. అంటే ఇప్పుడు మనమే సంఘం. ఇప్పుడు 3,000 నుంచి సుమారు కొన్ని వేల మంది సంఘం అయ్యారు. ఇప్పుడు సంఘము మంది పెరిగేసరికి గొడవలు స్టార్ట్ అయ్యాయి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? చక్కగుండే ఆ నెమ్మది పొందిన సంఘము ఇప్పుడు ఒకేసారి వేల మంది పెరిగేసరికి సంఘములో చిన్న చిన్న గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడు ఒక మాట గుర్తుపెట్టుకోండి, నలుగురు ఉన్నప్పుడే పరిస్థితులు బాగుంటాయి, పచ్చడి మెతుకులు తిన్నప్పుడే పరిస్థితులు బాగుంటాయి. కాస్త నలుగురు 400 మంది అయినప్పుడే గొడవలు ఎక్కువైపోతాయి. ఇంకా విషయం చెప్పనా, తెలుగులో సామెత ఉంది, మంద ఎక్కువైతేనట మామూలు పలసగా అవదట, చాలా పలసగా అయిపోయింది. అక్కడ 120 మంది ఉన్నప్పుడు గొడవలు లేవు, 12 మంది ఉన్నప్పుడు ఇలా కుమ్ములాట్లేదు. ఒకవేళ ట్రైనింగ్లో ఉన్నా తర్వాత వాళ్ళు సర్దుకుపోయారు. ఈ 3,000 మంది దాటి వేల మందికి ఎప్పుడైతే వచ్చారో వీళ్ళ మధ్య గొడవలు వచ్చేస్తాయి. ఇంతకీ గొడవలు దేని దగ్గర వచ్చేస్తాయి? మనుషులకి భోజనాల దగ్గర వచ్చేస్తాయి. ఎక్కడ వచ్చేస్తాయండి గొడవలు? భోజనాల దగ్గర గొడవ. మీరు ఎప్పుడన్నా మీరు గొడవ పెట్టుకోండి, ఎక్కడ గొడవలు వస్తాయి చెప్పండి, గమనించండి. భోజనాల దగ్గర. చర్చిలో అప్పుడప్పుడు ప్రేమ విందులు జరుగుతూ ఒక్క ప్రేమ కనబడదు అక్కడ, అన్ని గొడవలే. పాస్టర్ గారు కంప్లైంట్ చేస్తారు, వచ్చారు ప్రేమ విందులో కంప్లైంట్ ఏంటి చెప్పిన, పెరుగు దాసేసారండి. పెరుగు, ఓరి ఎంత ప్రేమో. ప్రేమ విందులో కంప్లైంట్ ఏంటో చెప్పిన, అసలు వాళ్ళందరికీ కూరేశారండి, మాకు మాత్రం సాంబార్లో ఆనపకాయ ముక్క కూడా వేయలేదండి. లేవు చెప్పండి ఇలాంటివి సంఘంలో. భోజనాల కాడ గొడవలు పెట్టుకునే సంఘ నాయకులు, సంఘ విశ్వాసులు లేరు. ఈ రోజే కాదు ఇలాంటి గొడవలు, ఆ రోజు ఆది సంఘంలోనే భోజనాల దగ్గర గొడవలు వచ్చాయట. ఏం జరిగాయి?
ఇప్పుడు చూడండి ఒకసారి 6వ అధ్యాయం అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్లను చిన్న చూపు చూసిరని ఎబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. ఏం జరుగుతుందండి? ప్రాంతీయ భేదం సంఘంలో వచ్చేసిందట, భాషా భేదం సంఘంలో వచ్చేసిందట. పైగా వెనకాల కాస్తంత మోతుబరులున్న కుటుంబాన్ని బాగా చూస్తున్నారట. దిక్కు మొక్కు లేని వాళ్ళకి కనీసం సాంబారు సొక్క కూడా వేయట్లేదట. నేను అర్థమయ్యేలా చెప్తున్నాను. అంటే విధవరాండ్లను చిన్న చూపు చూశారు, పెద్ద పెద్ద కుటుంబాలుగా ఉన్న వారికి మాత్రం పెద్ద పెద్ద విందు కార్యక్రమాలు అరేంజ్ చేశారట. ఈ లొసుకు ఈ సనుగులు అపోస్తలుల దృష్టికి పోయి, అయ్యో మాకు సరి అయిన వంశం లేదని, సరి అయిన ఆదరించే మగాళ్ళు లేరని విధవరాండ్లని మమ్మల్ని చిన్న చూపు చూసి సంఘంలోనే భోజనాల దగ్గరే ప్రేమనురాగాలు కరువైపోతే మేము ఎక్కడికి పోవాలని ఆ విధవరాండ్లు ఏడ్చారు. సంఘం అంటే ఏంటండి? లోకంలో దొరకని గౌరవం, లోకంలో దొరకని ప్రేమ, లోకంలో దొరకని సమాధానం మనిషికి ఎక్కడ దొరకాలండి? సంఘంలో దొరకాలి. సంఘంలో కూడా అలాంటి సంత గొడవలన్నీ ఉంటే దాన్ని సంఘం అంటారా, సంత అంటారా? సంఘం అనరు. సంఘం లోకంలో మాట్లాడినట్టు మాట్లాడదు. సంఘము లోకంలో గొడవలు ఎట్టుకున్నట్టు ఎట్టుకోదు. సంఘము లోకంలో ఉన్నట్టు ఒకరిని ఎక్కువ తక్కువ చూడకూడదు. సంఘము అందరినీ సమానంగా చూడాలి. ఇప్పుడు అపోస్తులు వేసిన గొప్ప పునాదులు కలిగిన సంఘంలోనే ఇలాంటి హెచ్చుతగ్గులు వచ్చేట. అపోస్తులు అక్కడ ఉన్నారు గనకే వెంటనే ఆ గొడవని సమాధానపరిచేశారట. వెంటనే సమాధానపరచాలి. సమాధానపరచాలంటే ఏం చేయాలి? గొడవలు తగ్గాలి. గొడవలు తగ్గాలి అంటే ఏం చేయాలి? వడ్డించే బ్యాచ్ని మార్చాలి. అసలు గొడవలన్నీ ఎక్కడొస్తాయండి? ఆ వడ్డించేవాడు వంకరోడు అయితేనే గొడవలు వస్తాయి. ఆడు మంచివాడు ఉండాలి, అందరినీ ప్రేమించేవాడై ఉండాలి. వాళ్ళు వస్తే ఒకలా, వేరే వాళ్ళు వస్తే ఒకలా వేస్తే ఆడు చాలు కొమ్మర పురుగు, సంఘం నాశనం అయిపోవడానికి. మంచి ముక్కలని దాచేశారట. ముక్కలని దాచి ఏం చేస్తారో? బిర్యానీ కొట్టేట్టుకుంటావా? వచ్చిన వాళ్ళందరికీ పెట్టు, దాసేసి ఏం చేస్తావు? రేపో మాపో ఈరోజు తింటే రేపు ఉదయానికి వచ్చేసి ఆ దరిద్రాన్ని దాసి సంఘంలో సీలికలు తెస్తావా? సంఘంలో ఇబ్బందులు కలగజేస్తావా? కలగజేస్తే ఆ మనుషులు ఆ రోజు మరి తెలిసి చేశారో తెలియక చేశారో ఆ విధవరాండ్లను చిన్న చూపు చూస్తారు. బాధపడిపోయారండి, దిగులు పడిపోయారు. యేసు ప్రభు సంఘంలో ప్రేమ దొరుకుతుంది అనుకున్నాం, యేసుక్రీస్తు వారి సంఘంలో అనురాగం దొరుకుతుంది, సమాధానం దొరుకుతుంది అనుకున్నాం. మమ్మల్ని ఎక్కడో కూడా చిన్న చూపు చూస్తే, ప్రాంతీయ భేదంతో మమ్మల్ని విభజిస్తే మేము ఏమైపోవాలన్న కన్నీరు బెడద అపోస్తుల దగ్గరికి వెంటనే ఆ వడ్డించే బ్యాచ్ని మార్చేయమన్నారు. వడ్డించే బ్యాచ్ని మార్చేసి కొత్త బ్యాచ్ని తెర మీద తీసుకురమ్మన్నారు. ఎవరు కొత్త వాళ్ళు? ఎవరంటే 3వ వచనంలో, కాబట్టి సహోదరులారా మీరేం చేస్తారంటే ఒక కొత్తగా, అంటే బాగా కొత్త టీము వడ్డించే వారిని ఎంపిక చేస్తాం. ఆ ఎంపిక చేయడానికి కావలసిన క్వాలిఫికేషన్స్ ఏంటట? ఎంపిక చేసిన వారికి కావలసిన క్వాలిఫికేషన్స్ ఏంటట? మనం ఏం పెడతాం క్వాలిఫికేషన్స్? అయితే ప్రెసిడెంట్ గారు తాలీగోలు నెట్టేయండి. మనమైతే ఏం చేస్తాం? వాళ్ళ ఎంప్లాయీస్ కదండి, వాళ్ళందరినీ పెట్టేయండి. మనం ఏం చేస్తాం? మోతుబర్ల కుటుంబం కదండి, వాళ్ళని పెట్టేయండి. బైబిల్ సెడమడ తిడుతుంది అలాంటి పనులు చేసామంటే. ఈ విమానం మూత ఎక్కేలా కొడుతుంది బైబిల్. ఏమనుకుంటున్నారు? ఎవరిని పడితే అని కదట, గరిటట్టుకునేవాడు కూడా క్వాలిటీస్ ఉండాలట. గరిట అంటే వడ్డించేవాడికి కూడా క్వాలిటీస్. ఏం క్వాలిఫికేషన్స్, క్వాలిటీస్ ఉండాలి? 3వ వచనంలో, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన. ఏంటి? ఏం చేయడానికి? వడ్డించడానికి కావలసిన అర్హతలు ఏంటట? పరిశుద్ధాత్మతో నిండిన వాళ్ళు ఉండాలట. నేను అడుగుతున్నాను, వడ్డించే వాళ్ళు మనకెవరు ఉంటారు? పరిశుద్ధాత్మతో నిండరు. చెప్పండి. భోజనాలు అంటే తగునమ్మా అని రెడీ అవుతారు సొక్కేసి. పరిశుద్ధాత్మతో నిండరు. నేను సంఘం భోజనాలు కాదు, బయట భోజనాలు కూడా చెప్తున్నాను. ఎవరు వడ్డిస్తారు?
కాస్త ఆ 90 ఆ సారా ప్యాకెట్ కొట్టేసాడు వచ్చి గరిటెట్టుకుని ఊగెత్తుండే ఏమంటావా అంటాడు. ఏటి వేసేది మా తలకాయ. నేను అడుగుతున్నాను, సంఘంలో మీరు చూడండి, వడ్డించే వాళ్ళకి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఆత్మతో అంటే పరిశుద్ధాత్మతో నిండాలి, జ్ఞానం ఉండాలి. జ్ఞానం లేకపోతే పనికి మాలిన పనులు చేసి జనాలు నిడగొడతారు. జ్ఞానం ఉన్నవాడు ప్రభు అయిన యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు, యెహోవా యందు జ్ఞానము కలిగిన వాడు. అట్టి జ్ఞానము కలిగిన వాడు అందరినీ సమానముగా చూస్తాడు. అలా ఎవరైతే సమానంగా చూడగలరో వారికి జ్ఞానం ఉంటే చూడగలరు. ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకోండి. ఇంకా కిందకి చెప్తున్నాడు చూడండి, మేము ఎలా ఉంటాం. ఇంకా కిందకి చెప్తున్నాడు చూడండి 5వ వచనంలో, ఈ మాట జనసమూహం అంటే సంఘం అంతటికి ఇష్టమైనందున వారు, మళ్ళీ క్వాలిటీస్ చెప్తున్నాడు చూడండి, విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వారై ఉండాలి. సంఘంలో భోజనాలు వడ్డించే వారికే కావాల్సిన క్వాలిటీస్ ఏంటంట? విశ్వాసము, నెక్స్ట్ పరిశుద్ధాత్ముడు, జ్ఞానము, మంచి పేరు, ఆత్మ నడిపింపు, ఇవన్నీ ఉంటేనే సంఘంలో చిన్న పనైనా చేయలేట. ఈరోజు అలాంటి వారు కనబడుతున్నారా? భోజనాల దగ్గరే వడ్డించడానికి ఇంత సీరియస్ మ్యాటర్ ఉంటే మరి సంఘంలో, నేను అడుగుతున్నాను, నేను ఈ మాటలు మీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, మరి సంఘంలో ఒక ట్రెజరీ మెంబర్గా ఉండాలంటే ఎన్ని క్వాలిటీస్ ఉండాలి? సంఘంలో కూడా పెద్దగా ఉండాలంటే ఎన్ని క్వాలిటీస్ ఉండాలి? సంఘంలో పాట పాడే వారికి ఎన్ని క్వాలిటీస్ ఉండాలి? సంఘంలో కీబోర్డు వాయిస్తున్న వారికి ఎందుకంటే గరిటట్టుకునే వాడికే ఎన్ని క్వాలిటీస్ ఉంటే మరి కీబోర్డు వాయించేవాడికి, తబలా కొట్టేవాడికి, పాడేవాడికి, సందాదండే వారికి ఎవరెవరు చేస్తున్నారు ఈ పనులు? సంఘము చెక్ చేయాలి. ఎవడ పడితే వాడు ప్రభురాత్రి సంస్కరణ పంచడానికి కూడా రైట్ హక్కు లేదు. ఎందుకంటే ఈ కొలతలు ఉండాలి. ఎవరినో పంచమన్నాడు ప్రభురాత్రి రోజును, ఆడు ఇలా పంచి ఆ మిగిలిన ముక్కలు అలా పట్టుకుని తిరిగితే, ప్రభురాత్రి రోజు తెలుసుగా రొట్టె ద్రాక్ష రసం, ఇది ఇలా పంచు తిరిగితే ఈ లోపల అలా కుర్రోడు వచ్చి, నాన్న నాకెట్టవా అన్నాడు. పెట్టవంటే ఏమనాలి? రేయ్ ఇది బలమైన పరిశుద్ధమైన, వీళ్ళు కూర్చో అని చెప్పాలి. చెప్పలేదట. అందరూ ఇలా చూసారట, ఎవరు చూడకపోయారు, టపక్ మన నోట్లో మొక్కెట్టేసాడట. ఏమనుకుంటున్నారు ప్రభురాత్రి భోజనం అంటే? మిగిలిపోయిన ద్రాక్షరసం పిల్లలకి ఇచ్చాడు, మిగిలిపోయిన రొట్టె పిల్లలకి ఇచ్చాడు. అలా చూస్తుండగానే సంఘం ఎదుట ఈ ఘనమైన కార్యాన్ని లూజుగా జరిగించడం. ఎందుకు ఇలాంటి పనులు చేస్తారంటే ఆ నాయకులుగా పని చేస్తున్న ఆ కార్యములు ఉన్న వారికి ఈ క్వాలిటీస్ లేనప్పుడు వాళ్ళకి భయభక్తులు ఉండవు. వాళ్ళకి ఎప్పుడైతే ఈ భయభక్తులు ఉంటాయో రొట్టె దగ్గర జాగ్రత్తగా ఉంటారు, ద్రాక్షరసం దగ్గర జాగ్రత్తగా ఉంటారు, సందా దగ్గర జాగ్రత్తగా ఉంటారు, వాయిద్యాలు వాయించే దగ్గర జాగ్రత్తగా ఉంటారు, పాట పాడే దగ్గర జ్ఞానంగా జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే వీళ్ళ ఆత్మతోనూ విశ్వాసంతో నిండిన పిల్లలు గనక. ఈ ఉపవాస కూడికలకండి, లేదండి వచ్చే మన వార్షికోత్సవానికండి ఆయన తీసుకొచ్చేద్దామండి పాటలు పాడడానికి అన్నాడు. ఎవడాడు? ఆ సంబరాల్లో పాడే పానపరగ్గాడు. ఆయన తీసుకొచ్చే సంఘంలోనట లేచి నిలబడండి, ఉజ్జీవ పాటలు పాడి. ఏం ఉద్యమం? వాడు తాగుబోతే అదవా, ఆడిని ఎందుకు తీసుకొస్తున్నావు? నేను సీరియస్గా అడుగుతున్నాను, సంఘం మిమ్మల్ని అడుగుతున్నాను. అలాంటి వాడిని ఎందుకు తీసుకొస్తావు అంటే, ఇలాంటి చుట్టలు కాల్చేవాళ్ళని, సిగరెట్లు కాల్చేవాళ్ళని, ఈ పానపరాగాల్ని, ఈ పనికి మానవులు అందరూ తీసుకొచ్చి ఉజ్జీవ కూడుకుల్లో ఉజ్జీవ పాటలు పాడతావంటే ఉజ్జీవం రాదు, నిర్జీవం వస్తుంది. గుర్తుపెట్టుకోండి. సంఘంలో ఒక గరిటె పెట్టుకునేవాడికి ఆది సంఘంలో ఇన్ని క్వాలిటీస్ ఉండాలంటే మరి పాట పాడేవాడికి, ప్రసంగం చెప్పేవాడికి, ట్రెజరీ మెంబర్కి, సిఆర్ గారికి ఎన్ని పదవులు ఉన్నాయండి? 1-2 గవర్నమెంట్ ఆఫీసులు ఎన్ని పదవులు ఉండాలి? అన్ని పదవులు ఉన్నాయి. ఇన్ని పదవులు ఉన్నవాడికి ఒక్క క్వాలిటీస్ ఇలాంటిది ఏదన్నా పెడుతున్నారా? ఓ సంఘ పెద్దతో మొన్న మధ్యాహ్నం మళ్ళీ ఒకసారి మీ దగ్గర కూడా అంటాను, ఒకసారి వినంటే. ఈ మాటలు నచ్చవండి, వీడికి బాగా పొగరనుకుంటారు. నన్ను అనుకున్నా పర్లేదు చెప్పాలి. ఓ సంఘ పెద్ద గారు ఏం చేశారంటే, సండే స్కూల్ టీచర్ అమ్మ సీరియస్గా అడుగుతుంది, రేపో మాపో చెక్ చేయడానికి ఇదిగో పైనుంచి పెద్దలు వస్తున్నారు, సండే స్కూల్ని చెక్ చేస్తారు. చెక్ చేసినప్పుడు మీరేమి
తడబాటు పడకుండా చక్కగా ప్రాక్టీస్ చేయండి, వాక్యాలు అప్పగించండి అని సండే స్కూల్ టీచర్ ఏమో సీరియస్గా పిల్లలందరికీ వార్నింగ్ ఇచ్చింది. వార్నింగ్ ఇచ్చినప్పుడు లైన్గా పిల్లలు చెప్తున్నారు, చెప్పు ఇదిగో ఎరుకోగోళ్ళు ఎందుకు పడిపోయి చెప్పా నా పిల్లని అడిగారు. ఆ పిల్లలే చెప్పింది ఎందుకు పడిపోయిన టీచర్ గారు అని. నెక్స్ట్ ఆవిడ చెప్పింది. మూడోది కందిరేగా చెప్పట్లేదు. ఏయ్ చెప్పు, ముగ్గురు పిల్లలు చెప్పారు, నువ్వెందుకు చెప్పవే అని అడిగింది. అడిగితే చెప్పట్లేదు, నేను చెప్పను అందే. చెప్పు అన్నారు, ఏడ్చింది. చెప్పు గద్దించారు, ఏడ్చింది. కళ్ళు నేడ్చి అలా రెక్కలెస్గా సంఘంలోంచి అలా వెళ్ళిపోయింది. ఆ సండే స్కూల్ ఆ చిన్న మీట్లోంచి బయటకు వెళ్ళిపోతూ సరాసరి తాతయ్య గారు దగ్గర. ఆ తాతయ్య గారు సంఘానికి ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళి, తాతయ్య అంది. ఏరా తల్లి ఏడుతున్నావిడ్రా అన్నాడు. సండే స్కూల్ టీచరు అంది. సండే స్కూల్ టీచర్ ఏముంది అన్నాడు. సండే స్కూల్ టీచర్ ఏడిచేస్తుంది పులోమని కొట్టినట్టు. అదే సండే స్కూల్ టీచర్ ఏమంది అడు, సండే స్కూల్ టీచర్ సంగతి తేలుతాను. ఏమంది నేను పొట్టదాన్ని ఏమన్నా తేలుతానని తీసుకొచ్చాడు. తీసుకెళ్ళాడు కూర్చో. అమ్మా సండే స్కూల్ టీచరు ఏమన్నా బుట్టదాన్ని అని అడిగాడు. నేనేమనలేదు పెద్ద అయినా, మరి రాబోయే 2-3 రోజుల్లో మన సండే స్కూల్ చెక్ చేయడానికి వస్తున్నారుగా, కాస్త లైన్గా పాఠాలు చెప్పమన్నాను, మీ మనవరాలు చెప్పలేదు. అడిగి కాస్త గద్దించేసరికి ఏడ్చిందంటే ఏమడిగావు అన్నాడు. అంటే ఏం అడగలేదు సార్. అది ఏమడిగావు నన్ను అడుగు, ఆ బుడదానికి ఏం తెలుస్తుంది అన్నాడు. అంటే ఏమడిగానంటే ఎరుకోగోళ్ళు ఎందుకు పడిపోయి అడిగాను సార్ అంటే, ఏమడిగావు అన్నాడు. ఎరుకోగోళ్ళు ఎందుకు పడిపోయి అడిగాను సార్ అంటే, దానికేం తెలుస్తాయి గోళ్ళలో బిల్డింగుల కోసం, నన్ను అడుగు. రేపొద్దున ఇలాంటి బాధ ఏమైనా ఉంటే నాకు చెప్పు, ఆ గోళ్ళ సంగతి ఏంటో నాకు చెప్పు, నెక్స్ట్ ఎలక్షన్లో కట్టించేద్దాం అన్నాడు. నేను అడుగుతున్నాను, అసలు ఈ ప్రెసిడెంట్ గారికి ఎరుకోగోళ్ళట తెలుసా? నెక్స్ట్ ఎలక్షన్లో కమిటీ యాక్షన్లో కట్టించేద్దాడట. ఏంటి ఇలాంటి వాళ్ళు ఉన్నారండి. ఇలాంటి వారు సంఘాల్లో ఉంటే సంఘాలకి ఉద్యమం ఉంటుందా? ఉండదుగాక ఉండదు. భక్తి ఉండాలి, మంచి పేరుండాలి, విశ్వాసం ఉండాలి, వారు ప్రార్థనల్లో ఎడతెగక ఉండే ఆ స్వభావం ఉండాలి. ఇవి ఎప్పుడైతే ఉంటాయో అట్టి వారు భోజనాల దగ్గరే కాదు సంఘము ఎలుపులు కూడా మంచి పేరు పొందుతారు. అందులో ఆ భోజనాల దగ్గర పొయ్యి దగ్గర ఎట్టిన కుర్రోడు బగబగా పొయ్యి దగ్గరే కాదు పరిశుద్ధాత్మతో మండిపోతున్నాడు. ఎవరు ఆ కుర్రోడు? స్టెఫన్ గారు. ఆ కుర్రోడిని తీసుకెళ్ళి భోజనాల దగ్గర పెట్టారు. కానీ ప్రభు ఆ కుర్రోడిని భోజనాల దగ్గర కాదు బహిరంగంగా సాక్ష్యం ఇప్పించాలనుకున్నాడు. అక్కడ ఎదురుగా మండుతున్నవి పొయ్యిలే కాదు, ఆ గుండెల్లో ఆత్మ తీవ్రత మండుతుందట. వచ్చాడు, తెర మీదకి వచ్చి ఉవ్వెత్తున మాట్లాడుతున్నాడు, చరిత్ర మాట్లాడుతున్నాడు. ఆ కుర్రోడు ఎక్కడో పురాతనమైన మెసొపొతేమియా నాగరికతలో ఉన్న అబ్రహాం చరిత్ర ఎత్తుకున్నాడు. ఊరనే పట్టణంలో చరిత్ర ఏదో ఎత్తుకున్నాడు. అసలు అబ్రహాం కాలింగ్ అంటే పిలుపు ఎలా వచ్చిందో చెప్పాడు. అబ్రహాం మూలాలు చెప్పాడు, మోసే మూలాలు చెప్పాడు, పదభాగం చెప్పాడు. ఒక్కటా రెండా ఒకే లైన్లో బైబిల్ యొక్క నేరేటివ్ అంతా ఒకే లైన్లోకి తీసుకొచ్చేసాడు. మొత్తం సుదీర్ఘమైన ప్రసంగం చెప్పేసరికి కారాలు మిరియాలు నూరేశారు అక్కడ ఉన్న మేకపోత గాంభీరం పెద్దలందరూ. ఎవరు? పరిసయ్యులు, శాస్త్రులు. మాకే పాఠాలు చెప్తారా అది. ఎప్పుడైతే నూరేశారో ఒక ఆయనకి తీసుకెళ్ళి ఆయన ముందు పెట్టారు. ఆయనతో వాదించలేకపోతున్నారు, ఎందుకంటే ఆ కుమారుడితో ఆత్మ ఉంది, పరిశుద్ధాత్మ ఉంది. ఎప్పుడైతే ఆ అబ్బాయి చెప్పే మాటలకు ఒప్పుకోలేకపోయారో, ఇక ఒప్పుకొని జవాబు చెప్పలేనప్పుడు ఏం చేస్తారండి? చెయ్యి ఇసిరేస్తారు, కొట్టేస్తారు, రాళ్ళిచ్చి కొట్టేస్తున్నారట. ఆ మాట్లాడుతున్న ఆ వాయిస్ని నొక్కేలనుకోవడానికి ఒక మోకొమ్మడి మతోన్మాది తెరమేకి వచ్చాడు. చరిత్ర బాగా వినాలి, మన పాయింట్ మర్చిపోకండి. ఉపవాసాలు ఎందుకు చేయాలన్న పాయింట్ దగ్గరికి వెళ్తున్నాం మనం. ఎప్పుడైతే ఆ సంఘం మీద ఎప్పుడైతే మాట్లాడుతున్నాడో ఆ మాట్లాడుతున్న ఆ వాయిస్ నొక్కేయాలనుకున్నారు. అలా నొక్కేయడానికి, రాళ్ళిచ్చి కొట్టేయడానికి, అవసరమైతే తుత్తునీలుగా నరికేయడానికి కంకణం కట్టుకున్న మనుష్యుడు. ఆయన పేరే సౌలు. దగ్గరకు తీసుకొచ్చి ఇప్పుడు ఉన్నారు కదా ఆమాస్, తెలిసి చూస్తున్నారా? ఆ ఉగ్రవాదు తెగలు ఏవైతున్నావో ఈ తెగలన్నిటికీ పెట్టింది పేరు ఆ రోజుల్లోనే ఈ సౌలు టీమ్స్. గుర్తుపెట్టుకోండి, చంపేస్తారు. అలా మొహమాటం ఉండదు వాళ్ళకి. వాళ్ళ మతానికి, విశ్వాసానికి అడ్డొస్తే ఆ పాత నిబంధన ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తున్న వాళ్ళు ఎంత ఎత్తుకైనా ఎదుగుతారు, ఎంత ఎత్తుకైనా నరికి తునాతునకలు చేస్తారు మనుషుల్ని. అందుకే రాళ్ళిచ్చి దగ్గరుండి కొడుతున్నాడట. కొట్టాడు.
స్తెఫనుని అలా చంపేసి సమాధి చేసి ఆ సమాధి ఆరకమునిపే ఇంకా ఎక్కడెక్కడ ప్రార్థన జరుగుతున్నాయా అని ఎంక్వైరీ చేశాడట. ఎక్కడెక్కడ ప్రార్థన జరుగుతున్నాయో ఎంక్వైరీ చేశాడు. ఆ ఎంక్వైరీ చేసి ఏం చేస్తున్నాడు? 7వ అధ్యాయం దాటి ఒక్కసారి 8వ అధ్యాయంకి రండి. మొదటి వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యోదయ సమరయ దేశముల ఎంతటా చెదిరిపోయిరి. భక్తిగల మనుష్యులు స్తెఫనును సమాధి చేసి అతను గూర్చి బహుగా ప్రాలాపించిరి. సౌలైతే ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి శరశాలలో వేయించి సంఘమును పాడు చేయించి వచ్చిన ఇతను గోలెంటట. ఎక్కడ ప్రార్థనలు జరిగితే అక్కడ వారిని బయటికి లాక్కొచ్చేస్తాడట. ఆయనకి గవర్నమెంట్ అధికారం ఇచ్చింది, ఆయనకి మతం అధికారం ఇచ్చింది. ఆ ఇంట్లో ఆ గృహ కూడుకులు జరుగుతున్నాయంటే బయటికి లాక్కొచ్చేస్తాడట. పైగా పురుషుల్ని ఎలా అయితే లాగుతాడో స్త్రీలను కూడా అలాగే ఈడ్చుకెళ్ళిపోతాడట. పౌలు గారి దగ్గరికి వెళ్ళి, అదే సౌలు గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా వాళ్ళు స్త్రీలయ్యా అంటే అన్నాడు. స్త్రీలైతే వాళ్ళ మన విశ్వాసులు కాదుగా అంటాడట. స్త్రీలైతే నువ్వు గౌరవిస్తావేమో, నా ధర్మాన్ని గౌరవించలేని వారిని, నా సనాతన ధర్మానికి గౌరవించలేని వారిని ఇదిగో నేను గౌరవించనన్న వంకర బుద్ధి సౌలు గారిది. ఈడ్ చేసాడట. ఈ స్వజనులైన ఇశ్రాయేలుకి యూదులకి అంతర్గతమైన హత్యలు జరుగుతున్నాయి. సౌలు స్తెఫనుని చంపేశాడు. ఆ తర్వాత స్త్రీలను ఈడ్ చేస్తున్నాడు, పురుషుల్ని ఈడ్ చేస్తున్నాడు. ఎక్కడ క్రైస్తవ ప్రార్థనలు జరగడానికి వీలు లేదని కంకణం కట్టుకున్నాడు. మరలా ఇంకా ఏం కంకణం కట్టాడు? ఇదిగో దమస్కులో కూడా ముమ్మరమైన ప్రార్థనలు జరుగుతున్నాయి అనగానే ఆ దమస్కు వెళ్ళడానికి గవర్నమెంట్ దగ్గర జీవో కాపీ తీసుకున్నాడు. జీవో కాపీ అంటే తెలుసుగా, గవర్నమెంట్ ఆర్డర్. ఆ జీవో కాపీ తీసుకునే గుర్రాల మీద బయలుదేరి వెళుతూ ఉండగా ఎవరినైతే లేకుండా, సంఘాన్ని లేకుండా చేయాలనుకున్నాడో ఆ సంఘానికి శిరసైన యేసుక్రీస్తు ఎదురు వచ్చిన వెంటనే ఆ వెలుగును తట్టుకోలేక సౌలు కింద పడ్డాడు. చరిత్ర. ఎప్పుడైతే కింద పడిన వెంటనే అడుగుతున్నాడు, అయ్యా మీరెవరు? ప్రభువా నువ్వెవరవేంటి? నీవు హింసించుచున్న యేసును నేనే. నువ్వు హింసిస్తున్న యేసుని నేనే. నా సంఘాన్ని హింసిస్తున్నావు గనక నన్ను హింసిస్తున్నావు. నా సంఘాన్ని బాధిస్తున్నావు గనక నన్ను బాధిస్తున్నావు. నేను ఈ రోజుకి సిలువ వేయబడి మరణించి తిరిగి లేచినను, పరలోకమందు కూర్చుని మరలా ఈ భూలోకానికి వచ్చినను, ఈ రోజుకి నాకు హింస తగ్గలేదు. ఎట్లా అంటే నా సంఘము బాధపడితే నేను కూడా బాధపడతాను. నా సంఘం హింసింపబడితే నేను హింసింపబడుతున్నాను. నేనే నువ్వు హింసిస్తున్న యేసును అనగానే ఒక్కసారిగా వ్యక్తి మారిపోయాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అంటే ఇప్పటి వరకు అంతర్గతంగా ఇబ్బంది పెట్టిన సొంత వాడైన సౌలు ఎప్పుడైతే మారిపోయారో అమ్మయ్యా అనుకుంటున్న సంఘం. అంటే లోపల జరుగుతున్న గొడవలు ఎవరైతే జరిగిస్తున్నారో, సొంత ప్రజల్లో మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లీడరే మారిపోయాడు. ఇప్పుడు ఎప్పుడైతే సౌలే మారిపోయాడో, ఇక సౌలే మారిపోయినప్పుడు ఇక సువార్తకు ఆటంకం లేదు అనుకునే చిన్న ఆశను కూడా ఒక్కసారిగా సాతాను మార్చేశాడు. ఏం చేశాడు? ఎప్పటి వరకు అంతర్గతమైన బాధ వచ్చింది, ఇప్పుడు బయటి నుంచి బాధ స్టార్ట్ అయింది. ఇప్పుడు బయటి నుంచి బాధ ఎవరు? ప్రభుత్వం. ఇప్పటి వరకు మనుషులు తిరగబడ్డారు, ఇప్పుడు ప్రభుత్వం తిరగబడుతుంది. ఏ ప్రభుత్వం? రోమా ప్రభుత్వం. ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ప్రభుత్వం అపోస్తులలో అగ్రగణ్యులు ఎవరైతే ఉన్నారో అందులో మెయిన్ హెల్డర్ పేతురు తర్వాత యోహాను మధ్యలో, ఈ ఇద్దరి మధ్యలో హెల్డర్గా ఉన్న వ్యక్తి అంటే ఆ పెద్ద మనిషిని లాక్కొచ్చారట. ఆ పెద్ద మనిషి ఏం పేరు? యోహాను సహోదరుడు యాకోబుని లాక్కొచ్చారట. లాక్కొచ్చి ఏం చేస్తున్నారు? 12వ అధ్యాయం చూడండి, మొదటి వచనం. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు, గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుంది చూడండి. రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకును
బలత్కారముగా పట్టుకొని ఎప్పటి వరకు ఎవడు పట్టుకున్నాడు? మతున్మాది సొంత ప్రజ అయిన సౌలు పట్టుకున్నాడు. మరి ఇప్పుడు ఎవడు పట్టుకుంటున్నాడు? అన్యుడు పట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఎవడు పట్టుకుంటున్నాడు? ప్రభుత్వ అధికారి అంటే ఇప్పటి వరకు ప్రజల వ్యతిరేకత, ఇప్పుడు ప్రభుత్వం వ్యతిరేకత. సంఘానికి ఎన్ని బాధలో చూడండి. ప్రభుత్వం వ్యతిరేకత, ఇప్పుడు ప్రభుత్వమే బాధిస్తుంది, ప్రభుత్వమే బలత్కారం చేస్తుంది, ప్రభుత్వమే యోహాను సహోదరుడైన యాకోబుని ఖడ్గముతో చంపించేసిందంట. యోహాను సహోదరుడైన యాకోబుని ఎప్పుడైతే ఖడ్గముతో నరికించేశారో, ఎందుకు నరికించారు సార్ గవర్నర్ జీ, ఏ రోజు గారు ఎందుకు నరికించారని అడిగితే ఒక ఫిలాసఫీ లేదా ఒక పాయింట్ ఉందంట ఆయన దగ్గర. ఎందుకు నరికించాడంటే ఇది యూదులకు ఇష్టమైన కార్యం. పొలిటికల్ నాయకులు ఎప్పుడు ఏం చేస్తారు చెప్పిన, ప్రజలకు అది ఇష్టమైనదంటే గడి తినడానికి కూడా చెప్పండి రెడీ అయిపోతారు. అప్పటి వరకు ఎక్కడో మనకు అందనట్టున్న ఏళ్ళు ఓట్లు ఎలసిన సమయానికి చూసారా, సిగ్గు లేకుండా ఏ రోజు ఆ ముసలిదాన్ని పట్టించుకునేడు ముసలిదాని దగ్గరకు వచ్చి బామా మరి నీ అమూల్యమైన ఓటు మర్చిపోకే అంటాడు. ఎంత సిగ్గులేంతానో చూసారా. ప్రజలకి నచ్చేలా ఏదైనా చేస్తారా పొలిటికల్ లీడర్స్ అంటే చేస్తారు. పబ్లిక్లో టాక్ గమనిస్తున్నారంట. ఈ యూదులకి క్రైస్తవులు అంటే పడదు. ఇప్పుడు క్రైస్తవులను చంపితే యోధ జాతి ఓటింగ్ అంతా ఎవరికి వస్తుంది? మనకు వస్తుంది. ఇప్పుడు ఈ ఓటింగ్ అంతా మన మీద పడాలి అంటే క్రైస్తవుని ఎద్దేవా చేయాలి. క్రైస్తవుని ఎద్దేవా చేస్తే మనకు ఓటింగ్ వస్తుంది. ఈరోజు మీరు గమనిస్తున్నారా, ఏపీ పాలిటిక్స్లో కూడా జగన్ గారిని పాయింట్అవుట్ చేయడానికి ఏ పాయింట్ తెర మీద తీసుకొస్తున్నారు? క్రిస్టియానిటీ. మీరు కొట్టుకు సావండి, మధ్యలో మనల్ని ఎందుకు లాగుతున్నారు? ఎందుకంటే ఈ మతం అనే రంగు పులిగితే మెజారిటీ రిలీజన్ ఏదైతే ఉందో ఆ ఓటింగ్ అంతా మాకు వచ్చేస్తుంది. ఎన్ని నక్క తెలివితేటలు చూసారా. అంటే క్రైస్తవ్యాన్ని ఒక బూచీలా, క్రైస్తవ్యాన్ని ఏదో ఒక విదేశీ మతంలా, క్రైస్తవ్యాన్ని ఇదిగో ఇది దేశాన్ని నమ్మేసే ఉగ్రవాద వ్యవస్థలా చూపిస్తున్నారు. ఎవరంటే మీరు చూడండి, ఏపీ నాయకులు ప్రజెంట్ ఎవరైతే పాలిటిక్స్లో ఎక్కువ తిరుగుతున్నారో, బాప్టిజాలు ఎలా ఇస్తారో, క్రిస్టియన్ అధికారులను ఎలా పెడతారో, పెట్టకూడదా? ఇవన్నీ అడుగుతున్నారు చూస్తారు. ఇవన్నీ దేనికంటే వీళ్ళ రాజకీయ నాయకులు అటోళ్ళైనా ఇటోళ్ళైనా, ప్రజెంట్లో లీడింగ్లో ఉన్నవారైనా, ప్రతిపక్షంగా ఉన్నవారైనా, అపోజిషన్ అయినా, లీడింగ్ అయినా, ఏదైనా అసలు ఈ పాయింట్స్ ఎందుకు తెస్తున్నారు? ఎందుకంటే ప్రజల్లో మెజారిటీ ఏది ఉందో చూసుకుంటారు. ఆ మెజారిటీ లాక్కోవడానికి వీళ్ళు ఏం చేస్తారంటే క్రైస్తవ్యాన్ని బూచీలా చూస్తారు. ఆ రోజు నుంచి ఉన్న దరిద్రం ఇది. ఆ రోజు ఇదిగో యూదుల మన్నను పొందుకోవడానికి ఎవరిని చంపేశారట? ఎందుకు చంపేశారు సార్ అంటే ఏమీ లేదు, ఏదైనా చంపేస్తే ప్రజలందరూ నాకు జేజేలు కొడతారు, అందుకే చంపేయాను అన్నట్టు. ఎంత ఈజీ చెప్పేయాడండి. ప్రజలు నీకు మన్నను కొట్టాలని, ప్రజలు నీకు జేజేలు కొట్టాలని యాకోబుని చంపేశారంటే యాకోబునే కాదు, నెక్స్ట్ మరొక ఆయన రెడీగా పెట్టండి. ఎవరిని? పేతురు గారిని. ఇప్పుడు నేను అడుగుతున్నాను, చెప్పండి, ఇప్పటి వరకు స్టెఫన్ను చంపేశారని భయపడుతున్న సంఘానికి స్టెఫన్నే కాదు, ఇంట్లో ప్రార్థన జరిగితే ఈడ్చుకుపోతున్నారనే వార్త పొంకాలు తిరిగింది. అమ్మయ్య, ఆయన కూడా లాగుతున్న సౌలు కూడా మారిపోయాడనే సమయానికి స్టెఫను సమాధి ఇంకా ఆరకముందే యాకోబుని చంపేశారు. ఇప్పుడు యాకోబుని ఇంకా చంపి ఆ సమాధి కార్యక్రమం అవ్వకుండానే పేతురు గారిని రెడీగా పెట్టారు. పేతురు గారిని ఏం చేస్తారు? పండగ అయిన వెంటనే నరికెత్తారట. ఏ పండగ? పస్కా పండగ. పస్కా పండుగలో ఎందుకు నరకరు? మళ్ళీ అది ధర్మశాస్త్ర నియమం. ఎందుకంటే పస్కా టైంలో నరబలి జరగకూడదు, మానవ దేహం కలేబారం ఏలాడకూడదు. అందుకు పండగ అయిన వెంటనే పేతురు గారిని నరికేద్దాం, అప్పటి వరకు ఆ జైల్లో పెట్టండి. ఎవరిని? పేతురు గారు. ఇప్పుడు అడుగుతున్నాను, స్టెఫను చంపేశారు, స్త్రీలను ఇచ్చేశారు, పురుషుల్ని ఇచ్చేశారు, పిల్లల్ని చంపేయడానికి రెడీ అయ్యారు, యాకోబుని చంపేశారు. ఇక 2 రోజుల్లో లేదా కొన్ని రోజుల్లో పేతురుని చంపేస్తారు. ఇలాంటి టైంలో ఎవరింటి దగ్గరన్నా గృహ కూడుకులు పెడతారా? మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నాను అండి, ఎవడో గెట్నోడు వచ్చి కసక్కమని నా తల నరికేసాడు అనుకోండి, నెక్స్ట్ మీరు ఏం చేస్తారండి? పాస్టర్ గారు లేచి భయపడకండి, ప్రార్థన కొనసాగిద్దామంటే ఏమంటారు? మీరు కొనసాగించండి, మేము వెళ్తున్నాం అంటారు. ఉంటారా? మాట్లాడుతున్న వాడిని నరికేస్తే వెనకాల ఎంతమంది నిలబడతారా? బతుకుంటే ఏదో ఆకు తిందామంటారు.
ఆకు తిని బతికేద్దామని దేవుడు అక్కడ ఉంటాడు ఏంటండి, ఇక్కడ ఉంటే చాలదండి గుండెల్లో అని ఫిలాసఫీ చెప్పుకుని ఇంటికి వెళ్ళిపోతాం. అలాగే ఎప్పుడైతే యాకోబు గారిని చంపేశారు, స్తెఫను గారిని చంపేశారు, క్రైస్తవ మూలాలను చంపేస్తున్నారు, ఇప్పుడు ఇక 2-3 రోజుల్లో పేతురుని గారిని చంపేయడానికి రెడీగా ఉన్నారు. ఇలాంటి టైంలో ఇప్పుడు పేతురు విడుదల అంటే ఆ చెరసాల నుంచి బయటికి రావాలి. ఇప్పుడు చెరసాల నుంచి బయటికి రావాలంటే బెదిరిపోయిన సంఘము ప్రార్థన చేయాలి. బెదిరిపోయిన సంఘము ప్రార్థన చేయాలి అంటే ప్రార్థన చేసుకోవడానికి ఒక స్థలం కావాలి. ఇప్పుడు వీళ్ళకి స్థలం ఇచ్చేవారు ఎవరున్నారు? ఆ మాట మీకు అర్థమవుతుందా? ఇప్పుడు సంఘం ఆ నలుగురు కూడుకొని ఇప్పుడు ఒక ప్రార్థన పెట్టాలి. ప్రార్థన వీళ్ళ ఇంటికాడ జరుగుతుందంటే గవర్నమెంటే వచ్చేస్తుంది. ప్రార్థన వీళ్ళ ఇంటికాడ జరుగుతుందంటే మతోన్మాదులు వచ్చేస్తారు. ఎక్కడ ప్రార్థన చేస్తే ఇంట్లోకి సొరబడి మరి వచ్చేస్తారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మా ఇంటి దగ్గర ప్రార్థన పెట్టండి అని ఎవరన్నా అంటారా? అంటారో కాదు అన్నది ఎవరు? ఒక వేర వనిత ఉంది. అంటాది కాదు అన్నది ఎవరావిడ? మార్కు తల్లి మరియా. అక్కడ కాదు, ఇక్కడ కాదు, ఇక్కడ కాదు సార్, ప్రాణాలు పోయినా పర్లేదు, మా మేడగడి మీద ప్రార్థన కొడుకులు పెట్టండి అన్నట్టు. మా మేడగడి మీద ప్రార్థన కొడుకు పేతురు వచ్చేంత వరకు ప్రార్థన మానొద్దు, స్తుతి మానొద్దు, విజ్ఞాపన మానొద్దు. పేతురు విడుదల పొందే వరకు ప్రార్థిద్దాం, 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 ప్రార్థిద్దాం. మన మెడల మీదకి కత్తి వచ్చినా ప్రార్థిద్దాం. ఎంత ధైర్యం అండి ఆవిడికి! ప్రభుత్వం వ్యతిరేకమైనప్పుడు, మత నాయకులు వ్యతిరేకమైనప్పుడు, భయంకరమైన ముస్కురులు వ్యతిరేకమైనప్పుడు, స్వజనులు దొంగ దెబ్బ కొడుతున్నప్పుడు, ఇన్ఫర్మేషన్ బయటికి వెళితే కుటుంబాన్నే లేపేస్తారన్న ఆ భయోందోళన ఎక్కువైనప్పుడు మా ఇంట్లో పెట్టండి ప్రార్థన కూడిక అన్నారట. మనమైతే అంటామా? 2 రోజులు ఇదిగో దేవాలయంలో వర్క్ జరుగుతుంది, ఒక 2-3 వారాలు మీ ఇంటి దగ్గర పెడతామంటే ఓ పనికి మాలినోడు ఏమని చెప్పినా, ఒరే ప్రార్థనలు ఇంటి మీద జరగకూడదురా, మంచిది కాదు అన్నారట. మంచిది కాదట. ఎడ్డి పైన ప్రార్థన జరుగుతాట, ఇంట్లో శ్రమలు ఎక్కువైపోతాయి. మరి ఏ సన్నాసిగడు చెప్పాడు వీడికి? వేపనోడు ఏమని చెప్పాడా? ఎవడు చెప్పాడండి? పైన ప్రార్థన జరిగితే ఇదిగో కింద శ్రమలు వచ్చేస్తాను ఎవడు చెప్పాడు? ఒక తెలియని దరిద్రమైన మూఢనమ్మకాలు. ప్రారంభంలో ఇదిగో ప్లేస్ లేక మీ మేడ మీద పెడదామంటే ప్రార్థనని కాంచి మా ఇంట్లో శ్రమలు ఎక్కువైపోయి కాదు, సాధారణ ఎక్కువైపోయింది మీ ఇంట్లో. ప్రార్థనలు పెట్టడానికి ఒప్పుకుంటారండి? ఒకవేళ రోజు వాళ్ళ ఇంటి మీద ప్రార్థన పెడితే టీ ఇవ్వాలని బాధ, నీళ్ళు ఇవ్వాలని బాధ, కరెంట్ ఇవ్వాలని బాధ, ఇలాంటి చిన్న చిన్న విషయాలకే బాధ. ఆమె ఏం చేసింది? మా ఇంటినే ప్రార్థనా స్థలం చేయండి అందట. అలాంటి వేర వనిత మొదటి శతాబ్దంలో నిలబడింది. ప్రార్థిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. పైగా ఆ రోజుల్లో డబ్బున్న వనిత. డబ్బుందండి, వాళ్ళ బాగా ఐశ్వర్యవంతులు. ఆ రోజుల్లోనే వాళ్ళకి మేడలు ఉన్నాయంటే చిన్న విషయమా? మేడ గదిని మనం ఇస్తాం దేవుడికి. గది ఏ గది? చిన్న గది, ఓ పొట్టెట్టుకునే గది. మేడనే ఇచ్చేసి ఇదిగో మైలు స్థలం సరిపోలేదా, కింద పెట్టండి, పైన పెట్టండి, ఎక్కడైనా పెట్టండి, పేతురు కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తున్నారు. ఇంకా మేడ ఇచ్చిందా? మేడే కాదు, ఒక్క కొడుకును కూడా సేవకి ఇచ్చేసింది. మత్తయి సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త మధ్యస్థంలో చదివి ఒక సువార్త ఉంటుంది. ఏ సువార్త? మార్కు సువార్త. ఆ మార్కు సువార్త రాసిన వ్యక్తి ఎవరు తెలుసా? ఈ మరియ గారి యొక్క కొడుకు. మళ్ళీ ఈ మరి ఆ మరీ కాదు, అది గుర్తెట్టుకోండి. వాళ్ళ కామన్గా పెట్టుకునే పేర్లు మరీలు ఎక్కువ ఉంటారు అక్కడ. యేసుప్రభుని కన్న మరీ వేరు, మీకు అర్థమవుతుందా? మగ్ధలేని మరియ వేరు, ఈ మార్కు తల్లి మరియ వేరు. మరలా సమాధి దగ్గర ఆయన చూడడానికి వెళ్తారే ఆ మరియ వేరు. ఈ మరీలందరికీ మూలమైన పేరు ఎవరు? మోసే గారు అక్క మిరియాం. ఆ మిరియాం నుంచి వచ్చిన సౌండే మరియా. వాళ్ళ కామన్ నేమ్స్ అన్నమాట. మనకు కూడా చూసారా, సురేసు, ఈరేసు, అరేసు, ఈసు, ఏసు, ఏసు, ఈసులన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఈ కామన్ నేమ్స్ అవి. అలాగే వాళ్ళకి మరియలు అనే పేర్లు వాళ్ళ కామన్గా ఉంటాయి. ఆ సౌండ్ చూసారా, అనే సౌండ్ వస్తుంది చూసారా, హెల్ అనే సౌండ్ ఉంది చూసారా, ఆ సౌండ్ కలిసేలా వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు. అలాగే ఈ పేరు పెట్టుకున్న తల్లి తన ఇంటినిచ్చింది. ఆ పేరు పెట్టుకున్న అమ్మే తన ప్రాణాన్ని పణంగా పెట్టింది. ఆ పేరు పెట్టుకున్న తల్లి తన కొడుకును కూడా ఇచ్చేసింది. చెప్పిందంట, రే డబ్బులు కాదురా, మేడలు కాదురా, ఆస్తులు కాదురా, ఇవేమీ కాదురా,
కాస్తంత బతుకుండి ఓపుకుంటే ఆ సేవలో సేవకులు చుట్టూ తిరగరా అందట. ఇంకో పెద్ద ఆయన పౌలు గారు కష్టపడుతున్నారు, ఆయనతో పాటు తిరుగు. ఏం చేయాలి? ఆయనతో పాటు తిరిగి ఆయనకు పరిచయం చేయి. మహానుభావుడు సువార్త చేస్తున్నాడు, ఆయన కూడా తిరిగి ఆయనకు పరిచయం చేయి. ఆయనకు కావలసినప్పుడు నీళ్ళు ఇవ్వు, ఆయనకు కావలసిన దుప్పటివ్వు, ఆయనకు కావలసిన ఎందుకు ఆ పరిచర్య చేయి. కూడా తిరుగు, ఆ పరిచర్య చేస్తూ జ్ఞానం నేర్చుకో. ఆ పరిచర్య చేస్తూ ప్రభువుకు ప్రీతికరమైన బిడ్డ నన్ను చూడు నాయన, నువ్వు ఎదిగి బాగా చదువుకుని డబ్బులు బాగా సంపాదించి నాకు లోపల సింహాసనం కట్టించే అనలేదు మనలాగా. మనమైతే అలా చెప్తాం కొడుకులకి, నువ్వు బాగా చదివేసి ఎదిగిపోయి చిరంజీవి అయిపో అందట. చిరంజీవి అయ్యి నిన్ను వదిలేస్తాడు ఏమనుకుంటున్నావు? నువ్వు బాగా చదువుకుని డాక్టర్ అయిపో. డాక్టర్ అయినా మొదటి ఆపరేషన్ నీకే, గుర్తెట్టుకో. నువ్వు బాగా ఇంజనీర్ అయిపోయి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేస్తాడు, ఆ బిల్డింగ్ కడిపోతే నీ మీదే. ఈ చెప్తారు లేదు తర్వాత కొడుకులకి ఇది చెప్పండి, నాన్న సేవకులు, గౌరవము, సంఘము ఈ విషయాల్లో తిరగరా అని చెప్పండి. ఆవిడ దగ్గర డబ్బులు ఉన్నాయి, మేళ్ళు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా ఆ తల్లి చెప్పింది, ఇదిగో నాన్న, ఆ సేవకుడు పేతురు పెద్ద ఆయనతో ప్రయాసపడు, పౌలుతో ప్రయాసపడిన కొడుకు అలాగే ఉండిపోలేదు. ఎంత ఎత్తుగా ఎదిగాడు తెలుసా? మార్కు సువార్త అనే ఒక సువార్త రాశాడు. ఎంత బాగా ఎదిగాడండి. అలాంటి ఉక్కిరి బిక్కిరి పరిస్థితుల్లో ఆ కొడుకుని ఎంత బాగా ఇచ్చేసిందో చూడండి. ఇచ్చేసిన తర్వాత ఆ కుటుంబం అంతా కలిసి, లేదా ఆ సంఘం అంతా కలిసి ప్రార్థన చేస్తుంది. ఏమని ప్రార్థన చేస్తున్నారు? 12వ వచనంలో, ఇట్లా ఆలోచించుకొని మార్కు అని మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాను. ఎవరు? పేతురు గారిని లోపల నుంచి దేవదూత ఇడిపించి తీసుకొచ్చిందట. శరసాలు బంధించలేదు, సైనికులు బంధించలేకపోయారు. ఆయనకి బంధించిన ఆ ఏవైతున్నాయో ఆ భయంకరమైన సంఖ్యలు బంధించలేదు. అన్నీ ఒకేసారి విడిపోయట. చూస్తుండగానే పేతురు గారు అలా బయటకు వచ్చేసాడట. అలా ఎలా వచ్చేస్తాడండి అంటే, మెటీరియల్ నీకు నాకు అడ్డేమో కానీ దేవుడికి అడ్డు కాదుగా. దేవుని కార్యానికి పదార్థం అడ్డు నిలవలేదుగా. అందుకే ఆ పదార్థం ఆయనకు అడ్డు నిలవలేకపోయింది. ఆ ద్వారాలు తెరవబడ్డాయి, సంఖ్యలు తెరవబడ్డాయి, సైనికులు కూడా అడ్డులు వేసిపోయారు, వచ్చారు. పేతురుగా నడుస్తూ నడుస్తూ సరాసరి ఆ మార్కు తల్లి మరి ఇంటి దగ్గర ప్రార్థనలు జరుగుతున్నాయని వచ్చాడట. వచ్చేసరికి ఆయన లోపల తలవాకిట తలుపు తట్టుచుండగా రోదే అని ఒక చిన్నది ఆలకించుటకు వచ్చాను. ఆమె పేతురు స్వరమును గుర్తుపెట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపాను. ఎవరు గుర్తెట్టారటండి? ఆ చిన్నది గుర్తెట్టారు. మిగుల్లో ఎందుకు గుర్తెట్టరండి? గుర్తెట్టరు, ప్రార్థనలో నిద్రవుతుంటారు. ఎప్పుడు మీరు చూసారా, యాక్టివ్గా ఉన్న పిల్లలే సంఘంలో కార్యాలు గుర్తిస్తారు. మీరు చూడండి, ఆ భయంకరమైన కాలంలో, ఇందాక పెద్ద ఆయన చెబుతున్నాడు, ఆ భయంకరమైన కాలంలో 90 ఏళ్ళ వృద్ధుడైనా దేవుని స్వరం గుర్తుపట్టలేకపోయాడేమో కానీ బాలుడు స్వరం వినే అర్హత ఎవరికి వచ్చిందండి? బాలుడైన ఆ వ్యక్తికి ప్రభు స్వరం వినే అర్హత వచ్చింది. అంటే ఆయనకి రావాల్సిన స్వరం ఈయనకి వచ్చిందంటే స్వరాన్ని ఎప్పుడు బాలురే స్పష్టముగా వారు స్వీకరించగలిగారు. ఎప్పుడైతే ఈ బాలిక విందో, ఆ రోద అనే చిన్నది ఆలకించి వెంటనే గుర్తుపట్టిందట. మనం ఎందుకు గుర్తుపట్టం? ప్రార్థన అని చెప్పి ఓ కునుగు తీసేస్తాం. ప్రార్థన అని చెప్పి మనం రెస్ట్ తీసేసుకుంటాం. చాలామంది ప్రార్థన అనగానే అమ్మయ్య అనుకుంటాం. మరి కొంతమంది ప్రార్థన కానీ, కొంతమంది ఇప్పుడు ఇంకా తగ్గినీళ్ళండి. ఒకప్పుడు గొలుసు ప్రార్థన చేశారు. గొలుసు ప్రార్థనలో తర్వాత అని లేపుతారు, నువ్వేరా నెక్స్ట్ లెగరా, రే నువ్వేరంటే అందరూ అయిపోయారా అన్నాడు. ఎంత గొలుసు చూసారా? ఒకప్పుడు ప్రార్థనలకి అర్థం, ఒకప్పుడు చక్కటి ప్రార్థన ఉండే, ఒకప్పుడు కొంచెం ఆ కార్యక్రమాలైనా అర్థం అందుకుంటే, ఇప్పుడు ప్రార్థనలు ఇప్పుడు ఏమైనా ప్రార్థనలు అండి, హాయ్ బాయ్ అంతే, ప్రార్థనలు అయిపోయినాయి. చాలా ఈజీ ప్రార్థనలు. అలాగే ఆ రోజు పేతురు స్వరాన్ని గుర్తుపడి, ఎందుకంటే బహుశా ఆ పాప పేతురు గారి ప్రసంగాలు బాగా విని గుర్తుపట్టిందేమో. బాగా విన్న పెద్దలు గుర్తుపట్టలేదు, అమ్మాయి గుర్తుపట్టింది. ఇదిగో పేతురు గారు వచ్చారు. కింద వచ్చిన చదవండి. నీవు పిచ్చిదానివనిరి, అయితే ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతన్ని దూత అనేది ఒక మాట అడుగుతాను, ముగిస్తాను ఇక. ఆమె వచ్చి నిజాన్ని చెబుతుంటే ఏమన్నారు? పిచ్చిదన్నారు. పిచ్చిది ఆవిడ, ఇలా చెప్పండి, పిచ్చిదన్నారు. విషయం ఏంటి చెప్పనా?
వీళ్ళందరూ కలిసి ఏ ప్రేయర్ పాయింట్ కోసం చేస్తున్నారండి? పేతురు బయటికి రావాలని. ఇప్పుడు వీళ్ళ ప్రార్థన అంతా దేని కొరకు పెనుగులాడుతున్నారు? పేతురు గారు బయటికి రావాలని. ఇప్పుడు వాళ్ళ ప్రార్థనకి జవాబుగా పేతురు వస్తే ఏం చేస్తున్నారు? నమ్మట్లేదు. అంటే ప్రార్థన చేస్తారు కానీ చెప్పండి కార్యము జరుగుతుందని మాత్రం నమ్మరు. ఇప్పుడు ప్రభువా ఈ రోగిని స్వస్థపరచు ప్రభు, ఈ రోగిని లేవనెత్తి ప్రభు అని కానీ టక్కుమని లేసారి వెళ్ళిపోతున్నాడు అనుకోండి, ఏం చేస్తారండి? ఏంటండి వీడికి ఏదో అయిపోయింది అందటి అంటారు. మనం వెళ్ళటం చెప్పండి, ఏదో అలా అలవాటు అయిపోయినాయి కానీ కొన్ని పదాలు నిజంగా దేవుడు అలా కార్యం చేస్తాడు అనుకోండి, నమ్ముతామా? నమ్మం మనం. ఎందుకంటే అలా ఉన్నాం, తాత్కాలికంగా అలవాటు అయిపోయినాయి. వందనాలు అలవాటు, స్తుతులు అలవాట్లు, ప్రైజులడ్డ అలవాటు, ప్రార్థన అలవాటు, పరిశుద్ధత అనే పదాలు అలవాటు. ఎందుకంటే మన క్రిస్టియన్ ట్రెడిషన్లో ఇవి అలవాటు అయిపోయినాయి. మనకి అలవాట్లో మనకి ఏదో మనకి ఆచారంగా మనం చేస్తాం కానీ కార్యము నిజంగా జరిగితే దాన్ని అనుభవించగలవా? కానీ ఇక్కడ ఒక పాయింట్ చూసి మనం నేర్చుకోవచ్చు. అంటే సంఘము మొదటగా కార్యము జరిగాక నమ్ముతాదా నమ్మదా తర్వాత విషయం. ముందు చేయాల్సిన పని ఏంటంటే ముందు చెప్పండి ప్రార్థన చేయాలి. అది జరుగుద్దా జరగదా తర్వాత, అది జరుగుద్దా జరగదా తర్వాత, కానీ జరుగుద్దా జరగదా తర్వాత కానీ కార్యము జరుగుద్దా జరుగుదో తర్వాత విషయం. కానీ ముందు నువ్వు ప్రార్థన చేయి. మీరు గుంపుగా కూర్చుని ప్రార్థించి అడుగుతున్నాను, ఎంతమంది కూర్చుని ఆ మేడగదిలో ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? పేతురు రావాలని. పేతురు వచ్చి ఏం చేస్తాడు? సువార్త ప్రకటించాలి. అలాంటి ప్రసంగికుడు బతుకుండాలి, నాయకులు బ్రతుకుండాలి. అంటే సంఘము ప్రార్థన చేస్తే ఎందుకు ప్రార్థన చేసింది చెప్పండి? నాయకులు బతకాలి. నాయకులు బతికి ఏం చేయాలి? సువార్త చేయాలంటే సంఘ ప్రార్థనలు దేనికి చెప్పండి? సువార్త జరగాలని. అంటే ఇప్పుడు ప్రార్థన అయినా సువార్త కొరకే. నెక్స్ట్ ఉపవాసమైన చెప్పండి సువార్త జరగాలనే ఉపవాసం చేయాలి. చేస్తున్నారు. ఇప్పుడు ఉపవాసాలు దేనికి చేస్తున్నారంటే మాకు ఇల్లు వస్తుంది ఇంకేవలేదు సెంటు అన్నారట. మీరెందుకు చేస్తున్నారు ఉపవాసం అంటే పెళ్ళి అవుతుందని. మీరెందుకు ఉపవాసం చేస్తున్నారంటే జీతాలు బోనస్లు పెరుగుతాయని. మీరెందుకు అడుగుతున్నారు? సువార్త కొరకు ఉపవాసం ఉన్నారన్న వారిని ఒక్కరిని చూపించండి. ఆ రోజు సంఘం సువార్త నాయకులు వర్ధిల్లాలని ఉపవాసం చేస్తారు. ఈరోజు సువార్త జరగాలని ఉపవాసాలు చేస్తే సంఘాలేరి, విశ్వాసులేరి. ఆ రోజు ప్రార్థన చేసిన సంఘ సువార్త కొరకు చేశారు. ఆ రోజు ఉపవాసం చేసిన సంఘ సువార్త కొరకు చేశారు. ఎక్కడ చేశారు? ఆ 13వ అధ్యాయంలో చేశారు. చూడండి ఒకసారి 13వ అధ్యాయం ముగించుకుందాం. 2వ వచనం. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ ఏడమ అలా చదువుతారేంటి? అలా కాదు, నేను చదువుతాను చూడు. టకాన ముక్కలు కాదు, నేను చదువుతాను చూడండి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసం ఉండొచ్చుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారు నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పును. ఎందుకు ఉపవాసాలు చేస్తున్నారట? సంఘము వర్ధిల్లాలని ఉపవాసం చేస్తున్నారట. పేతురు లాంటి వారు నిలబడాలని ఉపవాసం చేస్తున్నారట. సువార్త ముమ్మరంగా జరగాలని ఉపవాసం చేస్తున్నారట. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు బర్నబాను సౌలును ప్రవక్తలను ఇదిగో నా పని కొరకు ప్రత్యేకపరచని ఎప్పుడైతే కూడారో, మళ్ళీ 3వ వచనంలో అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ఆది సంఘం ఉపవాసం ఎందుకు చేస్తుంది? సువార్త జరగాలని చేస్తుంది. ఇప్పుడు సంఘాలు ఉపవాసాలు ఎందుకు చేస్తున్నాయి? చెయ్యకపోతే బాగోదని చేస్తున్నారంటే. సీజనల్గా అలవాటు అయిపోయినాయి మనకి. ఈ దసరా ఉత్సవాలకు ముందు సంఘాల్లో ఏం అలవాటు అంటే ఉపవాసాలు. నేను అంటున్నాను చేయడం తప్పు కదండి, కానీ ఆ చేసే పని సువార్తతో సమ్మేళనమై ఉండాలి. చేయండి మీ అయ్యగారి కోసం. మా దైవజనుడు ఇంకా ముమ్మరంగా సువార్తను ప్రకటించి అనేక ఆత్మలను, నూతన ఆత్మలను సంఘంలోనికి సంపాదించాలని ఉపవాస ప్రార్థనలో మీ నాయకుడి కొరకు చేయండి. మా సంఘము అన్యజనులకు ప్రార్థనా స్థలం అవ్వాలని మీ ప్రాంతాల కొరకు ప్రార్థన చేయండి.
ఉపవాస కూడికలు ఇదిగో సువార్త వాసన ఎదజల్లాలని చేయండి. మమ్మల్ని రక్షించిన దేవుడు ఇంకా అనేకులను రక్షించాలని చేయండి. రక్షణ, సువార్త, ఉపవాస కూడికలు ఈ విధముగా జరగాలని చేయండి. చేస్తున్నారా? 2 రోజులు ఉపవాసం ఉండి, 3 రోజులు ఉపవాసం ఉండి, 4వ రోజులు గట్టిగా బోధలు పెట్టుకుని తినేసి అమ్మయ్యా అని వెళ్ళిపోయారు. అయ్యేం ఉపవాసాలండి? అలాంటివి చేసిన ఉంటే ఇంకో బయట కూడా అలాగే జరిగితే 4 రోజులు ఉపవాసాలు ఉంటారు, గట్టిగా కక్క ముక్క డొక్క అన్ని కొట్టి ఇంటికి వెళ్ళిపోతారు. వాళ్ళకి మనకి తేడా ఉంది. వాళ్ళకి ఇతరుల పట్ల భారం ఉండదు, మనకి ఇతరుల పట్ల భారం ఉంటుంది. వాళ్ళు ఇతరులు బాగుపడి రక్షింపబడాలన్న భారం ఉండదు. మనల్ని రక్షించిన దేవుడు ఇతరులను కూడా రక్షించాలి. ఇతరులను రక్షించాలంటే సువార్త బయటికి వెళ్ళాలి. సువార్త బయటికి వెళ్ళాలి అంటే నాయకులు నిలబడాలి. నాయకులు నిలబడాలంటే వాళ్ళ బంధకాలు తొలగిపోవాలి. వాళ్ళ బంధకాలు తొలగిపోవాలంటే మీరు ఆకలి కడుపులతో ప్రార్థనలు చేయాలి. ఇది ఉపవాసం ప్యాట్రన్, ఇది ఉపవాస విధానం. ఇదిగో చెబుతున్నాడు చూడండి. ఇదిగో అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపివేశారు. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలేకు వరకు వచ్చి అక్కడ నుండి వాడ ఎక్కి కొప్రాకు ఎలురే. ఎందుకు వెళ్తున్నారు? టూరిజం కాదు. ఎందుకు వెళ్తున్నారు చెప్పండి? సువార్త చేయడానికి. అంటే ఆది సంఘం ప్రారంభం అధ్యాయం మొదలుకొని ఈ 12 అధ్యాయాల వరకు ఇల్లైనా సువార్త కొరకు ఇచ్చారు, స్థలాలైనా సువార్త కొరకు ఇచ్చారు, ప్రాణాలైనా సువార్త కొరకు ఇచ్చారు, తమ వారిని చంపేస్తున్న ఆ చావును కూడా సువార్త కొరకు ఇచ్చారు, చివరికి ఆకలి కడుపులు కూడా సువార్త కొరకు ఇచ్చారు. అంటే మీరు బైబిల్ అంతా పిన్నండి, క్రొత్త నిబంధన సువార్త 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 సువార్త. ఈరోజు సువార్త ఉందండి. ఇలాంటి చెబితే వింటున్నారా? ఇలాంటి చెబితే వింటలేదని కొంతమంది ఏం చేస్తారు తెలిసి ఈ మధ్యకాలంలో బాధేసి నిజంగా చాలా కన్నీరు వచ్చిందండి. సువార్తలు మానేశారు, మిమిక్రీలు చేస్తున్నారు. ఎంత బాధ అండి. చిరంజీవి వాక్యం చెబితే ఎలా ఉంటుంది తెలుసు? ఎలా ఉంటుంది? చండాలంగా ఉంటుంది. మారి చెబితే బాగుంటుంది. బాలకృష్ణ చెప్తే ఎలా ఉంటుంది? నాగార్జున చూస్తున్నారు, ఒక వీడియో తిరుగుతుంది. ఇలాంటివన్నీ ఎలా వస్తున్నాయి సంఘంలో అంటే? నేను చెప్పానుగా, ప్రతి 30 ఏళ్ళకు ఒకసారి సంఘము తన వైఖరిని మార్చుకుంటారు. ఎప్పుడైతే ఇది గమనించలేదో సంఘము లోకంతో కలిసిపోతుంది. ఎప్పుడు కలిసిపోతుంది? సువార్త భారం లేకపోయినా, అర్థవంతమైన ఉపవాసాలు లేకపోయినా, ప్రార్థనా జీవితాలు లేకపోయినా, నాయకుల పట్ల సంఘానికి భారం లేకపోయినా, సంఘంలోనికి సినిమా డ్యాన్సులు వస్తాయి, సినిమా మిమిక్రీలు వస్తాయి, సినిమా కల్చర్ వస్తుంది, లోకంలో ఉన్న సంబరాలన్నీ సంఘంలోకి వస్తే ఒక రోజు ఇదే సంఘం అవసరమైతే ఒకరిని ఒకరు కొట్టుకొని చచ్చిపోతారు. చూస్తున్నారు, కొన్ని వీడియోలు వస్తున్నాయి. ఏకంగా ఒక సంఘంలో పెద్దలు మైక్ స్టాండ్ తీసేశారు పాస్టర్ గారిని కొట్టడానికి. మైక్ స్టాండే. ఇంకేమనాలంటే సంఘాన్ని? పాస్టర్ గారు వెంటనే అంగీలా పైకి గడిగాడు, ఇలాగా పైకి గడిగారు, రండ్రా చూసుకుందాం. అబ్బా, పాస్టర్ గారికి ఎంత తగ్గింపో. చూసారు, పాస్టర్ గారు తిరగబడిపోతున్నారు. పెద్ద ఇలా అయిపోయారు. ఏంటంటే ఉపవాసాలు, ప్రార్థనలు, బాధ్యతలు, సువార్త భార్యలు ఎప్పుడైతే మరిచామో లోకానికి మనకి పెద్ద తేడా ఏమీ ఉండదు. ఉపవాసం చేయండి, నేను చేయొద్దు అంటలేదు, ఉపవాసం చేయండి. ఆ ఉపవాసం సువార్త కొరకు చేయండి. మరి మా ఇల్లో, మరి మా ఆరోగ్యమో, మరి మా పెళ్ళిళ్ళలో, మరి మా పేరంటాల్లో, మరి మా పురుళ్ళలో, మాకు కావలసిన రాయితీలో, మా ఆర్థిక పరిస్థితులు, మా గొడవలో, మరి వీటన్నిటి కొరకు చేయకూడదంటే బైబిల్ ఒక మాట ఉంది, మొదట నా రాజ్యాన్ని నీతిని ఎతకండి, అప్పుడు అవన్నీ మీకు ఏం కావాలో నేను చూస్తాను. మీ ఇళ్ల స్థలాలా నేను చూసుకుంటాను. ఇదిగో మీ గర్భాల మీ ఫలభరితంగా నేను మారుస్తాను. ఇదిగో మీ గొడవల సమాధానపరుస్తాను. ముందు నా రాజ్యము నీతి కొరకు పాటుపడండి, మీకు కావలసినవన్నీ నేను చేస్తాను. అప్పుడు మన ఉపవాసాలు బాగుంటాయండి. ఉపవాస కూడికల తర్వాత మన జీవితంలో చాలా అద్భుతాలు చూస్తాం. అలాంటి రివైవల్ రావాలి అంటే ఇప్పుడు బండ గుర్తుపెట్టుకోండి. మన ఉపవాసాలు దేని కొరకు చెప్పండి? మన ప్రార్థనలు దేని కొరకు చెప్పండి? మన ప్రాణత్యాగాలు దేని కొరకు చెప్పండి? మన విజ్ఞాపనలు దేని కొరకు చెప్పండి? ఆ సువార్త జరగాలంటే ఎవరు బలంగా ఉండాలి చెప్పండి? మీ నాయకుడు కొరకు ప్రార్థన చేయండి. మీ స్థానిక సంఘం కొరకు ఉపవాస ప్రార్థన చేయండి. ప్రభువా, ఇదిగో ఆకలి కడుపుతో చేస్తున్నాను ప్రభువా, మాలాంటి నూతన ఆత్మలను తీసుకురావని ప్రార్థన చేయండి. దేవుడు మీ సంఘాలని ఆత్మీయంగా ఉజ్జింపచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ,
విలువైన సంఘ చరిత్రను మాకు అందించారు. ఇది మా లెగసీ. ఇది గుర్తించకపోతే తండ్రి మేము చేసే ఉపవాసాలు అర్థంగా ఉండవు, ప్రార్థనలు అర్థవంతంగా ఉండవు, మా కార్యాచరణలు ఆచార సాంప్రదాయాలు అవుతాయేమో కానీ సువార్త వాసనలు అందులో కనిపించవు తండ్రి. తండ్రి మా సువార్త కార్యము కొరకే మేము పాటుపడాలన్న కంకణం మాకు నేర్పించండి తండ్రి. మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని తండ్రి ఈ లోకానికి ఎంత వేగముగా తీసుకెళ్ళదు, అంత ప్రపంచానికి సమాధానం తండ్రి. ఆ వార్త కొరకు ఆకలి కడుపులతో, ప్రార్థనలతో తండ్రి, ఉపవాసాలతో, జాగరాలతో తండ్రి అపోస్తులు నలిగిపోయారు. ఆ సంఘం అందుకే పాటుపడింది. ఆ లక్షణాన్ని మరొక్కసారి తండ్రి చిన్న మందైన ఈ సంఘాలకు కూడా మరొక్కసారి జ్ఞప్తికి తీసుకొచ్చినందుకు మీకు స్తుతులు, స్తోత్రములు. నా ముందు మాట్లాడిన సేవకుల్ని, ఈ సంఘానికి కారకులైన సేవకుల్ని, పెద్దలను తండ్రి అందరినీ మీ చేతులుగా అప్పగిస్తున్నాం. మరింత ఆత్మీయతతో సత్యానికి స్తంభాలుగా వారిని మలచండి. మీ దయగల హస్తముల చేత వారిని విస్తరింపచేయండి. మమ్మల్ని శత్రులుగా భావించి మమ్మల్ని హేళన చేసిన వారు ఎవరైనా ఉంటే వారిని క్షమిస్తారని కోరుతూ వారిని మీ చేతులుగా అప్పగిస్తున్నాం. ఈ సువార్తకు ఆటంకాలుగా మాకు ఇబ్బందులు కలగజేసే పరిస్థితులు ఏవైతే ఉన్నావో వాటన్నింటినీ తొలగించి ఇంకనూ దూర ప్రాంతాలకి సువార్తను తీసుకెళ్ళడానికి మార్గాలు సరళం చేస్తారని కోరుతూ అన్ని విధాలుగా లొంగిపోతూ క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సరే.